గుణ వదిన మాట వినాలంటే ముందు మీ అత్త నోరు మూయించాలి, ఆవిడ్ని సైడ్ చెయ్యాలి. ఆవిడ్ని గుణకి దగ్గర కాకుండా చూడకపోతే మానుతున్న వాడి గాయాన్ని పుల్లతో పొడిచినట్టు పొడుస్తూ నానమరణం అంటూ వాడి మనసు మరీ కలుషితం చేసేస్తుందిరా. వాళ్ళలో బాధ పెంచుతుంది, వదినంటే భయం కలిగేలా చేస్తోంది. అసలు దీనంతటికీ కారణం అత్తే కదా. కానీ ఎలా? అత్తని ఎలా నాన్న నుంచి దూరం చేయాలి? నాన్నని అత్త మాటలకు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఎలా ఆపగలం అంకుల్? ఆపాలరా. ఆపకపోతే మనం ముందడుగు వేయలేం. ప్లాన్ చెయ్యాలి, ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. నువ్వు ముందు ఆవిడ్ని పక్కకి తీయటం ఎలాగో ఆలోచించు. నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఆలోచనలు రావు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని ఆ దుష్టశక్తి గురించి ఆలోచించు. ఆవిడ దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే వాణ్ణి మనం మన వైపుకి తిప్పుకోలేం. సరేనా? నేను బయలుదేరతాను. ఎలాగైనా అమ్మని నాన్నని కలపాలి. ఎలా కలపాలి? అమ్మని చూస్తేనే ఆయన చిందులేస్తున్నాడు. పైనుంచి కొత్తగా కత్తులు తీసి గొంతుల మీద పెట్టుకోవడం నేర్చుకున్నాడు. అత్త ఎగదోస్తోంది, నాన్న ఎగిసి పడుతున్నాడు. ఎలా కలపాలి? ఇవి మీ బర్త్డే రోజు తీసిన ఫోటోలు వీడియోలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి సార్. ఫంక్షన్ ఫోటోలు వీడియోలు అని అన్నాడు కదా, ఒక్కసారి వీటిని చూస్తే నాన్న వేసే నిందలకి చెప్పే నిజాలకి ఏమైనా ఆధారాలు దొరుకుతాయా? అమ్మ నిర్దోషం నిరూపించుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో. వీటిని ఒకసారి క్లియర్గా చూడటం బెటర్. మధు ఫోన్ చేస్తుందేంటి? అక్కడేమన్నా జరిగిందా? హలో మధు, నువ్వేం చిన్నపిల్లవి కాదు. అమ్మని సూటిపోటి మాటలు అనటం కాదే, కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. తను మీకోసం పడుతున్న కష్టం అర్థం చేసుకో. అమ్మన్నట్టు నాన్న త్వరగా వినే మనిషి కాదు. మనసులో ఏది నాటుకుంటే దానికే స్టిక్ అవుతాడు. మార్పు తేవడం అంత తేలిక కాదు. అమ్మ మళ్ళీ ప్రయత్నం చేస్తానంటుంది కదా, సాధిస్తానన్న నమ్మకం నాకుంది. అమ్మ నాన్నతో కొంతకాలం కలిసి జీవితం పంచుకున్న మనిషే కదా, తన గురించి బాగా తెలుసు కదా. అలాంటప్పుడు మా విషయం ఆలస్యం చేయడం తప్పే కదన్నయ్య. నన్ను వదులుకొని వచ్చిన బాధ తన గుండెల నిండా నింపుకొనుంది. మీ గురించి చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకనే తన మనసులో దాచుకుందే. మిమ్మల్ని ప్రాణంగా తలుచుకొని పెంచుకుంది కదా, ఆమె భయం కూడా మీకు అర్థం కావడం లేదా? తన భయంలో కూడా న్యాయం ఉంది కదనే. న్యాయం ఉన్నా అర్థం ఉన్నా తను ఎన్నో అవమానాలు ఫేస్ చేసింది. మేము అలాగే వాటిని భరిస్తూ పెరిగాం. నాన్న గురించి ఎవరు ఏ వివరం అడిగినా చెప్పలేని స్థితిలో తలంచుకున్నాం. ఇప్పుడు
అసలు తను మా తండ్రే కాదంటున్నాడు. మా పరిస్థితి ఎంత ఆక్వర్డ్ గా ఉంటుంది. తండ్రి లేని పిల్లల మీద సానుభూతి చూపిస్తారు. తండ్రి తెలియని పిల్లల్ని అసహ్యంగా చూస్తారు, వెక్కిరిస్తారు. సూటిగా ఎవరు మొహంలోకి చూసే పరిస్థితి ఉండదన్నయ్య. తెలియకపోవడం ఏంటే, మన నాన్న మనకి తెలుసు కదా. కానీ నాన్నమేమో తన పిల్లలమని ఒప్పుకోవడం లేదు కదా. పరాయవాడి పిల్లలని అసహించుకుంటున్నాడు కదా. అంగీకరించకపోవడం అనేది శాశ్వతం కాదు. అంగీకరించడం కూడా అంత తేలిక కాదు కదన్నయ్య. అమ్మ మేం పుట్టక ముందే చెప్పాల్సిన విషయం మేం పుట్టిన తర్వాతైనా చెప్పకపోవడమే కదా ఈ సమస్యకి మూలం. అదే అనద్దంటున్నాను. ధైర్యంగా ఉండు. అమ్మది మాట నిలబెట్టుకునే తత్వం. ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. మనం ఖచ్చితంగా కలిసి తీరుతాం. ఒక కుటుంబంగా కలిసిపోతాం. సంతోషాలన్నీ మన సొంతం అవుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ ఆశతోనే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. ఇవాళ ఎలాగైనా సరే గుణని హాస్పిటల్లో కలవాలి, మాట్లాడి తీరాలి. హాస్పిటల్లో అయితే అక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఆలోచించే అవకాశం ఉంటుంది. వాస్తవాలన్నీ గుణ ముందు పరుస్తాను, నిందలన్నీ నిరూపించి తీరుతాను. శివ, అలా ఉన్నావేంటి? నీ బాధ నా బాధ కాదు వదినా. ఆ లక్ష్మణుడి పరిస్థితే నిజంగా నాకు వచ్చింది వదినా. ఏమైంది శివ? హాస్పిటల్ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్న లెటర్ వదిన. అన్నయ్య ఇచ్చి రమ్మన్నాడు. సీతని కాణాల్లో వదిలొచ్చిన కథలాగే ఉంది వదిన. నా పరిస్థితి కూడా. హాస్పిటల్లో అయినా మీరిద్దరూ మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది అనుకున్నాను వదిన. కానీ నీకు అక్కడికి వచ్చే అవకాశం కూడా లేకుండా చేసేశాడు వాడు. ఇంకా నేను గుణని ఎలా మీట్ అవ్వగలను? ఎక్కడ మీట్ అవ్వాలి? ఎంత ద్వేషం పెంచుకున్నాడా? ఇలా నాకు దారులన్నీ మూసేస్తున్నాడా? ప్రొఫెషన్కి పర్సనల్ లైఫ్కి ముడిపెట్టాడా? నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పడే ఆరాటాన్ని కనీసం అర్థం చేసుకోలేకపోతున్నాడే. కట్టుకున్నవాడిగా నన్ను ద్వేషించిన బాధపడ్డు, కానీ కన్న పిల్లల విషయంలో ఈ ప్రవర్తన నేను భరించలేకపోతున్నాను. సారీ వదిన, నేనేం చేయలేకపోయాను. ఆపే ప్రయత్నం చేశాను,
కానీ వాడు నా మాట వినలేదు. నువ్వు ఎమోషనల్ అవ్వకోతేనా, నేను నువ్వే కంట్రోల్ చేసుకో. నువ్వు కాస్త సెటిల్ అయ్యాక ఆ లెటర్ మీద సంతకం చేసి పంపించు. కాలం విడదీస్తే ఆశపడచ్చు, కానీ కల్మషాలు దూరం చేస్తుంటే ఏం చేయను? దారి చూపించాల్సిన దేవుడు దారులు మూసేస్తున్నాడు. నిలదొక్కుని నిలబడే ప్రయత్నం చేస్తుంటే కాళ్ళు వీరు చేస్తున్నాడు. కట్టుకున్న కాపురం చేశాడు, మాట వినడానికి కూడా కనికరించడం లేదు. ఇతను ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? దైవం కనికరించదా? కాలం తోడు నిలవదా? గుణ, కాఫీ తీసుకురా. తండ్రి కొడుకుల మధ్య ఈ దూరం భరించలేకపోతున్నాన్రా. ఎనలేని ప్రేమ ఉన్న మీ మధ్య ఈ ఎడమోహాలు పెడమోహాలు నాకు బాధేస్తుందిరా. నన్నేం చేయమంటావు? తండ్రిగా నువ్వు చెయ్యాల్సింది చెయ్యాలరా. వాడు నిన్ను తప్ప ఎవరిని అడుగుతాడు చెప్పు? వాడికి అమ్మ ప్రేమ కావాలి, అది నువ్వు అందిస్తే ఈ గొడవలుండవు కదా. ఏంటక్క నువ్వనేది? వాడికి అమ్మ ప్రేమ అందించాలా? అది సాధ్యమయ్యే పనేనా? ఆ దరిద్రాన్ని మళ్ళీ వీడికి దగ్గర చెయ్యాలా? తమ్ముడు, నేను అలాంటి మాటలెందుకు అంటాన్రా? నేను ఆవిడ గురించి అనలేదు, వీడికి అమ్మ ప్రేమ అందించు అన్నాను. ఆవిడగారు వీడికి కన్నతల్లే కావచ్చు కానీ ఆల్లా పాల్లా అందించిందా? కన్నది వదిలేసి వెళ్ళిపోయింది. అన్నీ నువ్వై పెంచినా ఆవిడ కలిసి వీడి మనసు విరిచేసింది. అప్పట్నుంచి వీడు అమ్మా అమ్మా అని కలవరిస్తున్నాడు. ఆవిడ స్థానంలో నువ్వు ఆల్రెడీ అనుకున్నదే కదా సౌమ్యని చేసుకుంటానని. తనని నిలబెట్టు. తనం తప్ప నీకెవ్వర్నీ అమ్మగా తీసుకురాలేను అని స్ట్రిక్ట్ గా చెప్పేసేరా. అర్జెంటుగా పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తే అందరి నోళ్లు ఆటోమేటిక్ గా మూతపడిపోతాయి. సారీ అక్క. సారీ ఏంట్రా? సౌమ్యని చేసుకోవడం ఇష్టం లేదా? నీకోసం కాదురా, వాడికి అమ్మ ప్రేమ అందించటానికి. నేను సారీ అన్నది అందుకు కాదక్క. ఇష్టాలు చర్చించుకునే సమయం ఇది కాదు. నాకిప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లేదు. కళ్ళు మూసినా తెరిచినా నాకు నాన్నే కనపడుతున్నాడు. నాన్న లేడన్న విషయం నా మనసుని కలిచివేస్తుంది. నా మనసు ఎంత బాధపడే టైంలో ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ అంటే కుదరదక్క. అది కాదురా, నువ్వెంత బాధపడ్డా నాన్న తిరిగి రాడు కదా, తిరిగి తెచ్చుకోలేం కదా. ఉన్న మీ ఇద్దరి మధ్య ఈ దూరం చూడలేకపోతున్నాన్రా. అందుకే మిమ్మల్ని దగ్గర చెయ్యాలని నేను నిన్ను తొందరగా డేట్ ఫిక్స్ చేయరా అన్నాను. ప్లీజ్ అక్క, ఇప్పుడు ఈ టాపిక్ వదిలే. ముందు నా మనసు సెటిల్ అవ్వాలి. నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. వాణ్ణి నేనెలా దగ్గర తీసుకోవాలో నాకు తెలుసక్క. కాస్త టైం పట్టొచ్చేమో కానీ వాడికి నేను, నాకు వాడు కాకుండా పోముగా. అది కాదు గుణ. అయ్యో, వీడిని ఎలా కన్విన్స్ చేయాలి? వీడికి ఆ సౌమ్యకి పెళ్లి ఫిక్స్ చేస్తే కాని దాని పీడ వదిలిపోదు. శివ,
లెటర్ మీద సైన్ చేయించుకొచ్చావా? ఎక్కడ పెట్టావురా? వదిలికిచ్చాను, కానీ తనింకా సంతకం పెట్టివ్వలేదు. బాగా డిస్టర్బ్డ్గా ఉంది కదా, కాస్త సెటిల్ అయ్యాక సైన్ చేసి ఇవ్వమని చెప్పాను. నిన్నెవరా టైం ఇవ్వమంది? అందరినీ డిస్టర్బ్ చేసిన ఆవిడ డిస్టర్బ్గా ఉండడం ఏంటి? సంతకం చేసి ఇవ్వడానికి టైం ఇస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను సతాయిస్తుంటే నేను సహించలేను. ఆవేశం వేరు, ఆలోచన వేర్రా. కనీసం మాట కూడా వినిపించుకోలేనంత ద్వేషం, అసహ్యం నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్విప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు తప్పనిపిస్తోందిరా. ఆవేశం లేదు, అనాలోచితం లేదు. నేను అన్ని ఆలోచించే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాను. అయినా నన్ను తప్పు పట్టే అధికారం నీకెక్కడిదిరా? ఫ్రెండ్గా మాత్రమే ఉండు, అంతేకాని పెద్ద ఫిలాసఫర్లా, గైడ్లా నాకు ఉచిత సలహాలు ఇవ్వకు. నేనేం అలా ఫీల్ అవటం లేదురా. నువ్వన్న ఆ ఫ్రెండ్గానే నాకు తోచింది చెప్తున్నాను. ఇది అడ్వైస్ అనుకో. వదిన మీద కోపాన్ని, ద్వేషాన్ని కాస్త పక్కన పెట్టి ప్లెజెంట్గా ఆలోచించు. రూడ్గా బిహేవ్ చేయటం కాదురా, జెన్యూన్గా విని ప్రయత్నం చెయ్యి. వదిన చెప్పింది వినటం వల్ల నీకొచ్చే నష్టమేంటో నాకు అర్థం కావట్లేదు. నిజాలు తెలుస్తాయేమో కానీ నువ్వు లాస్ అయ్యేదేం ఉండదురా. నిజాల గురించి నీకు నేను ఆల్రెడీ స్పష్టంగా చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఆ మ్యాటర్ రిపీట్ చేయకు. నీ మాట నీదే కానీ నా మాటలు వినిపించుకోవా? ఏంట్రా వినేది, వినిపించుకునేది? ఎన్నిసార్లు చెప్పినా అదే కదా. నీ పిల్లలే మీ నాన్న మరణానికి జనని కారణం కాదు, నిందలు వెయ్యకు, నిజాలు విను, ఈ సోదే కదా. నాకు తప్పప్పులు చెప్పేంత గొప్పవాళ్ళ మీరంతా? నేను మీ కంటికి డూడు బసవనలా కనిపిస్తున్నానా? నా కళ్ళని నన్ను నమ్మొద్దంటావా? నేనేంటో నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన ప్రతి దానికి నేనే సాక్ష్యం. దేనికిరా నువ్వు సాక్ష్యం? నీ పిల్లలు కాదంటానికి నువ్వు సాక్ష్యమా? నీ భార్య తప్పుడుదంటానికి నువ్వు సాక్ష్యమా? ఏ ఆధారం లేకుండా నీ పిల్లలు తప్పుడు వాళ్ళంటానికి నువ్వు సాక్ష్యమా? నీ భార్య చేయి తగిలినంత మాత్రాన మీ నాన్న చనిపోయాడంటానికి నువ్వు సాక్ష్యమా? నువ్వు నిందలు వేయటానికి మాత్రమేరా సాక్ష్యం. షట్ అప్! భార్య అనే మాట ఇంకొకసారి నీ నోటి నుంచి వస్తే మర్యాద దక్కదు. చూడు, నువ్వు ఈ సలహాలు ఇచ్చే పని మానేసి ప్రొఫెషనల్ అసిస్టెంట్గా ఎంతవరకు ఉండాలో అంతవరకుండు. నా పర్సనల్ విషయాల్లో ఇక నుంచి జోక్యం కలగజేసుకోవద్దు. అసలు దీనంతటికీ కారణం నువ్వే కదరా. నేను కారణమా? ఏ విషయంలో? పేరు చెప్పకుండా, పర్టికులర్స్ చెప్పకుండా అగ్రిమెంట్ చేసుకొచ్చింది నువ్వే కదా. అగ్రిమెంట్ పూర్తయ్యేదాకా పేరు రివీల్ చేయకుండా మోసం చేసింది నువ్వే కదరా. నువ్వు నా దగ్గర గోప్యంగా ఉంచి తనని నా పార్ట్నర్ చేయకపోతే తిరిగి నా లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎలా వచ్చేదిరా? నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆవిడ్ని సమర్థిస్తున్నావా? అయినా అప్పుడు నిన్ను క్షమించినందుకు ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని నాకు హితబోధలు చేస్తున్నావా? నాకు డైరెక్షన్స్ ఇవ్వకు. నీ డ్యూటీ నువ్వు చేసుకో. నువ్వు గాని తనని తిరిగి మళ్ళీ నా జీవితంలోకి తిరిగి తీసుకురాకపోయి ఉంటే నేను నా కొడుకుతో హ్యాపీగా ఉండేవాణ్ణి. మా నాన్న ఆచూకీ తెలిసిన తర్వాత తీసుకొచ్చి నాతో పాటే క్షేమంగా ఉండేలా చూసుకునేవాణ్ణిరా. నీ మూలంగానేరా నాకు మనశ్శాంతి దూరమైంది. నీ వల్లేరా మా ఇంట్లో అశాంతి చోటు చేసుకుంది. నీ పరిచయం వల్లేరా వాడికి అమ్మ తెలిసింది. ఆవిడ మీద ప్రేమ పెరిగింది, నన్ను ఎదిరించే స్థాయికి ఎదిగింది. గతం పీడకలలా భావించి మర్చిపోయాను. కానీ నువ్వు తనని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొచ్చి నా బతుకు ఛిద్రం చేశావురా.
తను రీఎంట్రీ కాకపోతే మా నాన్న ప్రాణాలతో ఉండేవాడ్రా. ఇంత జరిగాక కూడా ఆవేశం అనాలోచితమని నాకు సలహాలిస్తున్నావా? ఇంకెప్పుడు నా పర్సనల్ విషయాల్లో నువ్వు లిమిట్స్ క్రాస్ అవ్వకు. పాపిష్టి వాళ్ళ పేర్లు నా దగ్గర ప్రస్తావన తేకో. ఆఖరికి నా మీద కూడా నింద వేస్తున్నావా? నింద కాదు, నిజం. నన్నేదో నిజం తెలుసుకో అంటున్నావే. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమన్నా ఉందేమో ఆలోచించుకో. ఎవరిని సమర్థించాలో నువ్వే నిర్ణయించుకోరా. మారడా? వీడింక మారడా? వదినకి మాట్లాడే అవకాశం ఇవ్వడా? నా పర్సనల్ విషయాల్లో ఇక నుంచి జోక్యం కలగజేసుకోవద్దు. నీ మూలంగానేరా నాకు మనశ్శాంతి దూరమైంది. నీ వల్లేరా మా ఇంట్లో అశాంతి చోటు చేసుకుంది. నీ పరిచయం వల్లేరా వాడికి అమ్మ తెలిసింది. ఆవిడ మీద ప్రేమ పెరిగింది. హలో అంకుల్, అమ్మ ఇవాళ ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తుంది. ఎలాగైనా సరే అమ్మ నాన్న ఇవాళ కలుసుకొని మాట్లాడుకునేలాగా మీరే అరేంజ్ చేయాలి అంకుల్. ఎవరు? తరుణ్ మేనత్తని, శక్తిని. నీకొక సాయం చేద్దామనిపించింది. సాయం చేస్తారా? ఏం సాయం చేస్తారు? నా తమ్ముణ్ణి ఎలాగోలా బతిమలాడి ఒప్పించి నీకు ఇంట్లో పని మనిషి పోస్ట్ ఇప్పిస్తా.